ఎడారిలో సెలయేళ్ళు. మార్చ్ 15వ తేదీ కొరకు వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు పాల్ సుందరం. పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు, భయపడకుడి, కక్కులు పెట్టబడి పదునుగల క్రొత్తదైన నురుపుడి మ్రానుగా నిన్ను నియమించి ఉన్నాను. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 14-15 వచనముల సమాహారము. పురుగు, పదునైన పళ్ళు ఉన్న పరికరం, రెండింటి మధ్య ఎంత తేడా! పురుగు చాలా అల్పమైనది, రాయి తగిలితే గాయపడుతుంది, నడిచే వాళ్ళ కాళ్ళ క్రింద పడి నలిగిపోతుంది. అయితే ఈ నురిపిడి మ్రాను ఏది నలగొడుతుందే కానీ తానెప్పుడు నలగదు. ఇది రాయి మీద లోతుగా గుర్తులు పెట్టగలదు. అయితే దేవుడు మొదటి దాన్ని రెండోదిగా మార్చగలడు. పురుగులాగా బలహీనంగా ఉన్న మనిషిని కానీ జాతిని కానీ తన ఆత్మశక్తితో దృఢపరచి ప్రపంచ చరిత్రలో తన స్థానాన్ని అందరికీ ఎత్తి చూపించగలిగేలా చేస్తాడు. కాబట్టి పురుగు నిరుత్సాహపడకూడదు. మనలను తన పరిస్థితుల కంటే బలవంతులనుగా చేస్తాడు దేవుడు. ఆ పరిస్థితులను మనకు క్షేమకారకాలుగా మలుస్తాడు. వాటన్నిటినీ మన ఆత్మకి ఉత్ప్రేరకాలుగా చేసుకోవచ్చు. చిమ్మ చీకటి లాంటి నిరాశను నలగగొట్టి దానిలో ఉన్న బంగారపు ఆభరణాలను తీసుకోవచ్చు. మనకు దేవుడు ఉక్కులాంటి దృఢమైన నిశ్చయాన్ని ఇచ్చినప్పుడే కష్టాలనే కఠినమైన నేలను లోతుగా దున్నగలం. ఆయన మనల్ని అలా చేస్తాడని మాట ఇచ్చాడు. చెయ్యకుండా ఉంటాడా? ఈ లోకంలోని పగిలిపోయిన వస్తువులతోనే దేవుడు తన సామ్రాజ్యాన్ని కడుతున్నాడు. మనుష్యులైతే బలవంతుల్ని, విజయాలు సాధించిన వాళ్ళని, దృఢకాయుల్ని తమ రాజ్యాలను కట్టేందుకు ఎన్నుకున్నారు. అయితే మన దేవుడు పరాజితులకు దేవుడు. లోకంలో విరిగిపోయిన ఆత్మలతో పరలోకం నిండుతుంది. వాడిపోయిన ప్రతి కొమ్మను ఆయన తిరిగి పచ్చగా కళకళలాడేలా చేస్తాడు. దుఃఖంతోనూ శ్రమతోనూ చితికిపోయిన ప్రతి జీవితాన్ని స్తుతి సంగీతం వినిపించే వీణగా తయారు చేస్తాడు. ఇహలోకపు అతి నికృష్టమైన ఓటమిని ఆయన పరలోకపు మహిమగా మార్చగలడు. నన్ను అనుసరించు, నిన్ను సరిచేస్తాను, నా మాటలు పలికిస్తాను, నా కరుణకు పాత్రుడిగా చేస్తాను, ఈ ధరణికి సహాయకుడిగా చేస్తాను. నన్ను అనుసరించు, నిన్ను సరిచేస్తాను, నీవు సాధించలేని దానిని నీకిస్తాను. ప్రేమ, నిరీక్షణ, పరిశుద్ధత నింపుతాను. నా రూపానికి నిన్ను మారుస్తాను. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్. ఆమెన్.